శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం ఒకటో భావ ఫలితాలను తెలుసుకుందాం. అయితే ఈ ఒకటవ భావం దేని గురించి చూస్తాం. ఈ ఒకటవ భావం వల్ల మనకు ఏమేమి తెలుస్తాయి అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. మొట్టమొదలుగా జాతకంలో ప్రధానమైనటువంటిది, ఎంతో ముఖ్యమైనటువంటిది లగ్నం. ఈ లగ్నాన్ని మనము తనుభావము అని పిలుస్తాం. ఈ లగ్నము ఎక్కడైతే రాశి చక్రంలో ఏఎస్, ఇంగ్లీష్లో ఏఎస్ లేదా లగ్నము, తెలుగులో లగ్నము లేదా ఒకటవ అంకె వేసి ఉన్నట్టయితే అది లగ్నము అని అంటాం. ఈ లగ్నం మనకు సూచించేటువంటి అంశాలు ఏమిటి అంటే, ఒకటి శరీర నిర్మాణము ఎలా ఉంటుంది, వ్యక్తిత్వము ఎలా ఉంటుంది, ఆరోగ్యము ఎలా ఉంటుంది, జీవశక్తి ఎలా ఉంటుంది, మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఆత్మవిశ్వాసము, జీవిత దిశ ఎలా, ఏ గమ్యం వైపు బయలుదేరుతుంది, కీర్తి మరియు గుర్తింపు ఎలా ఉంటుంది, ఆలోచనల విధానం ఎలా ఉంటుంది, స్వభావం ఎలా ఉంటుంది, ఆయుష్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలను ఈ లగ్నము ఆధారంగా తెలుసుకోవచ్చు. అయితే ఒకటవ భావం మొత్తం జాతకానికి ఒక పునాది లాంటిది. లగ్నం మరియు లగ్నాధిపతి బలంగా ఉంటే ఇతర యోగాలు ఫలితాలు కూడా బలంగా అనుభవింపగలుగుతారు. ఇక ఒకటవ భావము బలంగా ఉంటే మంచి ఆరోగ్యము, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వము, నాయకత్వపు లక్షణాలు, ఆత్మవిశ్వాసము పెరుగుతుంది, సమాజంలో గౌరవం ఉంటుంది, జీవితంలో స్పష్టమైన లక్ష్యాలుంటాయి, విజయాలకు సాధన పట్టుదల ఉంటుంది, ఉన్నత స్థాయికి ఎదగగలుగుతూ ఉంటారు. అదే ఈ ఒకటవ భావం లగ్నము బలహీనంగా ఉంటే, అంటే ఒకటవ భావము 6, 8, 12 స్థానాలలో లగ్నాధిపతి ఉన్నట్టయితే, లేకపోతే లగ్నం పైన పాపగ్రహాలైనటువంటి రాహు, కేతు, శని వీరి దృష్టి ఉన్నట్టయితే, వీరి వల్ల మనకు జీవితంలో ఈ బలహీనత, ఈ లగ్నం అనేటువంటిది బలహీనతంగా మారిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఆత్మవిశ్వాసము లోపం ఉంటుంది, నిర్ణయాలు సందిగ్ధంలో ఉంటాయి తీసుకోవడంలో, జీవితంలో ఆటంకాలు, మానసిక ఒత్తిడి ఉంటుంది, అవకాశాలు కోల్పోతూ ఉంటారు, మంచి అవకాశాలను, ఇతరుల ప్రభావానికి లోనైపోతూ ఉంటారు, ఇంకొకరి మీద ఆధారపడిపోతూ ఉంటారు, లక్ష్య సాధనలో ఆలస్యం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అయితే ఈ లగ్నము గనక బలహీన పడినట్టయితే మనము ఆలోచించేటువంటి విధానంలో మారిపోతూ ఉంటుంది. దీనివల్ల మనము ఒక బలహీనతను ఏర్పడిపోతూ ఉంటాం. మనం చేసేటువంటి ఒక ఇతరుల పైన ఆధారపడిపోతూ ఉంటాం. అయితే లగ్నంలో గనక రవి ఉన్నట్టయితే నాయకత్వం ఉంటుంది, అధికారం ఉంటుంది, కీర్తి ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. ఇక లగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే మృదు స్వభావము కలవారవుతారు, ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది, మంచి మనసు కలిగి ఉంటారు. ఈ లగ్నంలో గనక కుజుడు ఉన్నట్టయితే ధైర్యం ఉంటుంది, సాహసం చేస్తూ ఉంటారు, పోరాటాలను ఇష్టపడుతూ ఉంటారు. ఇక బుధుడు ఉన్నట్టయితే లగ్నంలో తెలివితేటలు, సంభాషణ నైపుణ్యము, వ్యాపార చాతుర్యం కలిగి ఉంటారు. ఇక లగ్నంలో గనక గురువు ఉన్నట్టయితే ధర్మబుద్ధి కలిగి ఉంటారు, జ్ఞానం వైపు నడుస్తూ ఉంటారు, గౌరవం ఉంటుంది, భాగ్యం కలుగుతుంది. ఇక లగ్నంలో గనక శుక్రుడు ఉన్నట్టయితే అందము, ఆకర్షణ, కళాత్మక ప్రతిభ కలిగి ఉంటారు. ఇక లగ్నంలో శని ఉన్నట్టయితే క్రమశిక్షణ, సహనము, కష్టపడి ఎదుగుదల ఉంటుంది. ఇక లగ్నంలో రాహు ఉన్నట్టయితే అసాధారణ గుర్తింపు, విదేశీ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కేతువు గనక లగ్నంలో ఉన్నట్టయితే ఆధ్యాత్మికత ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, బహుడు అని చెప్పవచ్చును. ఇవన్నీ కూడా లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు. మరి వీరిపైన
బలహీనంగా ఉన్నట్టయితే వీరిలో నాయకత్వ లక్షణాలు లోపిస్తాయి, అధికారం లోపిస్తుంది, కీర్తి పెరగదు, ఆత్మగౌరవము నిస్సహాయ పద్ధతిలో ఉంటుంది. ఇవన్నిటికి కూడా ఆపోజిట్ పొజిషన్లో ఉంటాయి. ఒకటో భావం బలంగా ఉంటే వ్యక్తి లక్షణాలు నాయకత్వం కలిగి ఉంటారు, జీవితంలో స్వంత గుర్తింపు పొందుతారు, ప్రజలపై ప్రభావం చూపగలుగుతారు, ధైర్యము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, ధైర్యంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు, సమాజంలో గౌరవాన్ని పొందుతూ ఉంటారు. ఈ గ్రహాల ప్రభావం వల్ల వీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల మనకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పెద్దలను గౌరవించడము, వేద గురువులను గౌరవించడము, లగ్న బలం అనేటువంటిది పెరుగుతుంది. అవసరమైన వారికి సహాయం చేయడం మంచిది. రోజు ధ్యానం ద్వారా మానసిక బలం పెరుగుతూ ఉంటుంది. ఇది ఈ 1వ లగ్నం గురించి. లగ్నము అనగా శరీరము, మనస్సు, ఆత్మ యొక్క ప్రతిబింబము. లగ్నం బలంగా ఉంటే ఆరోగ్యము, ఐశ్వర్యము బలంగా ఉంటుంది. మనం చేసేటువంటి దానిలో కీర్తి, ఆయుష్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది 1వ భావం గురించి పూర్తి వివరణ. 2వ భావం గురించి మనం రేపటి అధ్యాయంలో తెలుసుకుందాము. కాబట్టి మీ జాతకంలో లగ్నము, లగ్నాధిపతి స్థితిని తప్పకుండా పరిశీలించండి. మీ జాతకంలో 1వ భావం బలంగా ఉందా లేదా బలహీనంగా ఉందా అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.